పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. జపాన్ లో ఏదో జరగబోతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. 2025 జూలై 5న జపాన్ లో ఒక పెను విపత్తు సంభవిస్తుందట. జపాన్ కి ఫిలిప్పీన్స్ కి మధ్య సముద్ర గర్భంలో చీలిక ఏర్పడనుందట. దీని ప్రభావంతో 2011లో పెను విధ్వంసం సృష్టించిన సునామీ కన్నా ఎత్తైన అలలు సముద్ర గర్భంలో ఏర్పడతాయట. జపాన్ కు చెందిన మాంగా ఆర్టిస్ట్ న్యూ బాబా వంగగా పేరు పొందిన రియో ట్యూటిస్ కి రాసిన ది ఫ్యూచర్ ఐసా పుస్తకంలో చెప్పిన జోస్యం ఇది. 1999లో మొదటిసారి ప్రచురితమైన ఈ పుస్తకం 2021 అక్టోబర్లో మరోసారి ప్రచురితమైంది. 2019లో ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ సహా ఆ పుస్తకంలో ఆమె చెప్పిన పలు జోస్యాలు నిజం కావడంతో ఇది కూడా నిజమవుతుందేమోనని జపనీయులు భయం పట్టుకుంది. గత 2 వారాలుగా దక్షిణ జపాన్లోని టకోరా దీవుల్లో 900కు పైగా భూ ప్రకంపనలు నమోదవడం వారి భయానికి ఆజ్యం పోస్తోంది. ఎప్పుడు కదులుతున్నట్టే ఉంది, నిద్రపోవాలంటే భయమేస్తుందని ఆ దీవుల ప్రజలు వాపోతున్నారు. సునామీ భయంతో సురక్షిత ప్రాంతానికి తరలిపోవాలని భావిస్తున్నారు. జూన్ 21 నుంచి మొదలైన ఈ భూకంప తీవ్రత క్రమంగా పెరుగుతూ తాజాగా 5.5 తీవ్రతతో ఒక భూకంపం నమోదు కావడంతో జపాన్ వాతావరణ సంస్థ అలర్ట్ అయింది. అయితే వంగా బాబా జోస్యాన్ని నమ్మలేవని, అలాంటి సునామీ వస్తుందనడానికి ఎలాంటి స్నేహతూకమైన శాస్త్రీయ ఆధారాలు లేవని జపాన్ వాతావరణ సంస్థ అధికారులు కొట్టిపారేశారు. 12 దీవుల సమాహారమైన టకోరాలో 7 దీవుల్లో 700 మంది నివసిస్తున్నారు. 4 ప్రధాన టెక్నిక్ ప్లేట్ల నడుమ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గా పేర్కొనే ప్రాంతంలో ఉండే జపాన్ కు భూకంపాలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా టకోరా దీవుల్లో ఉండే వారికి భూకంపాలు సాధారణమే. 2023 సెప్టెంబర్లో అక్కడ 346 ప్రకంపనలు నమోదయ్యాయి. కానీ బాబా వంగ చెప్పిన తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఇన్ని ప్రకంపనలు వారిని భయపెడుతున్నాయి. బాబా వంగ జోస్యం గురించి విస్తృతంగా ప్రచారం కావడంతో చైనా, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల నుండి జపాన్ కు ఎక్కువగా వచ్చే పర్యాటకుల సంఖ్య 3 నెలలుగా బాగా తగ్గిపోయింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పర్యాటకుల సంఖ్య 50% తగ్గింది. సాధారణంగా హాంకాంగ్ నుండి జపాన్ కు వెళ్లే పర్యాటకుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. జూన్, జూలై నెలలో హాంకాంగ్ నుండి జపాన్ కు విమాన టికెట్ల బుకింగ్లు 83% పడిపోయాయి. బుకింగ్లు లేకపోవడంతో దక్షిణ జపాన్లోని పలు నగరాలకు ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో నడపాల్సిన విమానాలను హాంకాంగ్ ఎయిర్లైన్స్ రద్దు చేసింది. మరోవైపు 2020 ఏప్రిల్లో ప్రపంచమంతా ఒక వైరస్ వ్యాపిస్తుందంటూ కోవిడ్ గురించి టాటూక్సీ 1999లోనే జోస్యం చెప్పారు. అది నిజమైంది. ఆమె జోస్యం అక్కడితో ఆగలేదు. ఆ వైరస్ కొంతకాలం పాటు మాయమై 2030లో మరింత ప్రాణాంతకంగా మారి మళ్లీ వస్తుందని చెప్పారు. ఆమె చెప్పినట్టే జపాన్లో ఇప్పుడు సునామీ వస్తే 2030ని తలుచుకుని ప్రపంచమంతా వణికిపోవడం మాత్రం ఖాయం. జూలై 5న ఏం జరుగుతుందో ఏమో అని జపనీయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.